తమిళనాడులో నటుడు విజయ్ అద్భుత విజయం సాధించడంతో నటి త్రిష రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ గెలిచిన 2 స్థానాల్లో ఒకదానికి రాజీనామా చేసి ఆ ఉప ఎన్నికల్లో త్రిషను బరిలోకి దింపవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. త్రిషను జయలలిత వారసురాలిగా చిత్రించే ప్రయత్నాలు కూడా లేకపోలేదు. ఇంతకీ త్రిషకు విజయ్ కేబినెట్ లో ఇవ్వబోయే ఆ కీలక పదవి ఏంటి? వాచ్ దిస్ హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. తమిళనాడు ఎన్నికల్లో హీరో తమిళ వెట్రి కళగం టీవీకి అధినేత విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. సింహం సింగిల్ గా వస్తుందంటూ తొలిసారి సింగిల్ గా బరిలోకి దిగే మ్యాజిక్ ఫిగర్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచారు. అధికార డీఎంకేతో పాటు అన్నా డీఎంకేకు తలపతి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ప్రధానంగా బెంగాల్, ఆ తర్వాత తమిళనాడుపైనే దేశవ్యాప్త ఫోకస్ నెలకొంది. దశాబ్దాలుగా తమిళనాడును ఏలిన ద్రవిడ పార్టీలను విజయ్ మట్టి కరిపించారు. రాజకీయాల్లో పోటీ చేసిన తొలిసారే సంచలనం సృష్టించిన విజయ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విజయ్కి అభినందనలు చెప్తున్నారు. హీరోయిన్ త్రిష ఏకంగా విజయ్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో త్రిష తమిళనాడు రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుచి ఈస్ట్ పెరంబదూర్లో టీవీకే విజయ్ గెలిచారు. దీంతో ఆయన ఒక స్థానంలో రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ స్థానంలో నటి త్రిష పోటీ చేస్తారన్న ప్రచారం రీసౌండ్ చేస్తోంది. అంతేకాదు త్రిష ఏకంగా డిప్యూటీ సీఎం కానుందని మరో టాక్ వైరల్ అవుతోంది. త్రిషకు ఏదో ఒక కీలక పదవి రానుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి బలమైన కారణాలు లేకపోలేదు. ఎన్నికల ముందు త్రిష, విజయ్పై రూమర్స్ పెద్ద ఎత్తున దుమారం రేపాయి. విజయ్ భార్య విడాకుల పిటిషన్ తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న పుకార్లు షికారు చేశాయి. విజయ్, త్రిష ఓ పెళ్లికి హాజరు కావడంతో ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్టయింది. ఈ క్రమంలో తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుపుతో ఒక్కసారిగా అందరి ఫోకస్ త్రిషపైకి మళ్లింది. తమిళనాడు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి విజయ్, త్రిషల వార్తలు ప్రతిరోజు హైలైట్ అవుతున్నాయి. ఆ వార్తలపై నటి త్రిష అనేక సందర్భాల్లో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ స్పందిస్తూనే ఉన్నారు. మరోవైపు త్రిష ఢిల్లీకి వెళ్లి ఏకంగా హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారన్న వార్తలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా టీవీకే టికెట్ల కేటాయింపు విషయంలో కూడా త్రిష చక్రం తిప్పారన్న పుకార్లు కూడా లేకపోలేదు. ఈ క్రమంలోనే తమిళనాడు ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారం, అనూహ్యంగా టీవీకే అత్యద్భుత విజయం తలపతి ఫ్యాన్స్ కి పెద్ద పండుగే తెచ్చినట్టయింది. మరికొద్ది గంటల్లో ఫలితాలు రానున్నాయన్న వేళ త్రిష తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రిజల్ట్స్ వచ్చిన రోజే త్రిష బర్త్డే కూడా కావటం విశేషం. శ్రీవారి దర్శనం తర్వాత చెన్నై చేరుకున్న త్రిష నేరుగా విజయ్ నివాసానికి వెళ్లి ఆయనను ప్రత్యేకంగా అభినందించడం హాట్ టాపిక్ అయింది. టీవీకే విజయంలోనూ త్రిష ప్రముఖ పాత్ర పోషించారన్న చర్చ కూడా వినిపిస్తోంది. ఆ విధంగా విజయ్ పార్టీలో త్రిష నెంబర్ 2 స్థానంలో ఉన్నారన్న టాక్ లేకపోలేదు. మొత్తం మీద విజయ్ రాజీనామా చేయబోయే స్థానంలో త్రిషను బరిలోకి దించి టీవీకే గెలిపించుకోనుంది. అంతకుముందే త్రిషకు విజయ్ కేబినెట్లో డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి లేదా హోంమంత్రి పదవి ఇవ్వనున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఊహాగానాలపై విజయ్ గాని, త్రిష గాని ఎటువంటి ప్రకటన చేయలేదు. 108 సీట్లు సాధించిన టీవీకే మ్యాజిక్ ఫిగర్ కు కావలసిన మరో 10 ఎమ్మెల్యేల మద్దతుపై కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం పీఠంపై కూర్చోబోతున్న విజయ్ అదే సమయానికి త్రిషకు కూడా ఏదైనా కీలక పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. నిజంగానే త్రిష రాజకీయాల్లోకి రానున్నారా? వస్తే ఆమెకు డిప్యూటీ సీఎం గాని, హోంమంత్రి పదవి గాని ఇస్తారా? మరేదైనా కీలక పదవి కట్టబెడతారా అన్నదానిపై రానున్న రోజుల్లో మరింత క్లారిటీ రానుంది.